జూబ్లీస్ బైపోల్ ప్రచారంలో భాగంగా ఆర్కనూరు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు సార్ ఏ విధంగా నడుస్తుంది సార్ ఇక్కడ ప్రచారం ఈ కాంగ్రెస్? చాలా హుషారుగా జోరుగా తెలంగాణ ప్రతి ఒక్క గ్రామం నుంచి కాంగ్రెస్ అభిమానులు చెప్పినా చెప్పకున్నా ఈడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 12 సంవత్సరాల నుంచి ఈడ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఎటువంటి అభివృద్ధి చెందలేదు ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. చూస్తే ఈడ చాలా మటుకు ఈడ బస్తీలే, పేరుకు జూబ్లీ హిల్స్ అయినా బోరాబండ, యూసుఫ్గూడ, షేక్పేట్, రహమత్ నగర్ అంతా బస్తీలు, కానీ బస్తీలో ఒక్క కూడా అభివృద్ధి పథకం జరగలేదు 10 సంవత్సరాల నుంచి. ఈ వచ్చిన 4 సంవత్సరాల 4 నెలల నుంచి రోడ్లకు సంబంధించి, ఎలక్ట్రిక్ సంబంధించి చాలా పనులు, కుట్టు మెషిన్లకు సంబంధించి ఈ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి పబ్లిక్ కూడా ఇక్కడ చాలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఏదో పని చేస్తుంది, మేము బాగుపడతాం, 10 సంవత్సరాలు నష్టపోయినాం అనే విధంగా ఈడ ఉన్నారు. మా ప్రచారం కూడా మేము నేను నాగర్కల్ నుంచి వచ్చి కూడా ఈడ మాకు బూతులు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా ఈడ యువకులు కూడా, ముఖ్యంగా యువకులు చాలా హుషారుగా పనిచేస్తున్నారు. తప్పకుండా మాకు సంబంధించి ఈ ఎర్రగడ్డ డివిజన్ మాత్రం 100%, 100 కాదు 110% లీడ్ ఇస్తామని చెప్తున్నారు. రౌడీ షీటర్ కి సీట్ ఇచ్చిరని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్, దాని గురించి ఇప్పుడు రౌడీ షీటర్ అని ఏదో మీడియాలో చెప్తున్నారు, కానీ ఇక్కడ తిరిగేటప్పుడు అంటే దురదృష్టశాతం మాజీ శాసనసభలు చనిపోయారు, కానీ వారికి సంబంధించిన వ్యక్తులు, వారికి సంబంధించిన వ్యవస్థ అంతా గూండాలకు సంబంధించి ఈడ ఎన్నో అరాచకాలు చేసి భూ కబ్జాలు చేసిన తెలిసినవి మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. మీడియాలో మాత్రం వారు ఏదో యువకులు, నవీన్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేటు, ఒక మంచి క్యాండిడేటు, యువకుడు, ప్రతి ఒక్క కాలనీకి పోయినా నవీన్ యాదవ్కు ఓటు దేంగే, మాకు ఏదో ఒకటి చేసిన ఎమ్మెల్యే కాకుండా కార్పొరేటర్ కాకుండా మాకు కాలనీలకు ఏం చిన్న సగం రాత్రి ఏమైనా పని ఉన్నా కూడా మాకు వచ్చి ఏదన్నా అవసరం ఉండేటప్పుడు 24/7 అవసరం ఉన్నప్పుడు మా వెంట నిలబడ్డాడు. తప్పకుండా ఆయనకే ఓటేస్తాం అని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇట్లా అదే విధంగా ప్రచారంలో ముందుకు వస్తున్నారు సార్, చాలా వరకు తిరుగుతున్నారు. అంటే వాళ్ళని బీఆర్ఎస్ ని ఈసారి ఢీ కొడతారు అనుకోవచ్చా సార్? అసలు బీఆర్ఎస్ మాకు పోటీలో లేకపోతే ఇంకా ఢీ కొట్టడం ఏమున్నది. మేము ఏడో ముందంజాలు ఉన్నాము. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తూనే మేము వారం రోజులు తిరుగుతున్నాము. ప్రచారం మా ప్రచారం పెరుగుతుంది, వాళ్ళ ప్రచారం తగ్గుతుంది. వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు ఇంకా మాకు అవసరం లేదని. వాళ్ళు కూడా తిరిగే వాళ్ళు లోకల్లో ఎవరు లేరు, వాళ్ళ సంబంధించిన బయట నుంచి వచ్చిన వ్యక్తులు తప్ప. మేము మా కాలనీకి సంబంధించి, మా ఎర్రగడ్డకి సంబంధించి అసలు ఢీ అంటే కాంపిటీషన్ ఉంటే ఢీ కొట్టడం ఉంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ లేదు, వన్ సైడ్ అయిపోయింది వారు. అంటే గతంలో కేసీఆర్ అభివృద్ధి చేసిండని చెప్పేసి అదే రకంగా చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ వచ్చింది సార్ చాలా వరకు. ఆ రకంగా ఒకవేళ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఈ సెంటిమెంట్ ఈ రెండు ఏమన్నా చూసి ఓట్లు పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. అదేమన్నా వాస్తవంగా ఒక్కటి చెప్పాలి, వాళ్ళు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ బాగుంది, కానీ లోపల గ్రౌండ్లో మాత్రం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మేము కూడా ఊహించలేదు ఇంత ఘోరంగా ఉంటుంది ఈ బస్తీలు అని చెప్పి. ఈ 3 నెలల్లో ఎమ్మెల్యే లేనాక మా వాళ్ళు వచ్చి ఏంది పరిస్థితి అని కనుక్కున్నప్పుడు వాళ్ళే బాధపడి ఇప్పటికీ ఈ ఎర్రగడ్డ డివిజన్కు సుమారు 2 కోట్లు ఈ 3 నెలల్లో ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్లు, కుట్టు మెషిన్లు సంబంధించిన పథకాలన్నీ అందించడం జరిగింది. ఇంకా కూడా కోడ్ వచ్చినందుకు ఆగిపోవడం జరిగింది. కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. గెలిచినాక వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క బస్తీ మెరుగే విధంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది, మా క్యాండిడేట్ కూడా హామీ ఇస్తున్నాడు. ఈ మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్ మంత్రి పదవి అనేది తీసుకొచ్చిరు, ఓట్ల కోసమే ఈ కొత్త నాటకం ఆడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు.